దేవునికి స్తోత్రం కలిగిన గాక. మనమందరం దేవుని సన్నిధిలో ఆయనను మహిమపరచడానికి, దేవుని స్తుతించడానికి ప్రభు చేత మనకు అనుగ్రహింపబడిన ఈ శ్రేష్టమైన సమయం కొరకు మనం దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. పరిశుద్ధ వాక్యంలోనికి మనం త్వరబడి వద్దామండి. పరిశుద్ధాత్మ దేవుడు తన కృప ద్వారా మనందరినీ ఆశీర్వదించునుగాక. ఈ దినమందు మనం దేవుని వాక్యం నుండి ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం దాని 6వ వచనాన్ని ఈ దినపు ధ్యానం కొరకు మనం చదువుచున్నాం. దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి. ఇక్కడ మనం ఈరోజు చదివిన వాక్య భాగంలో దేనిని గూర్చియు చింతపడకుడి అని బైబిల్ చెప్తున్నారు. ఈరోజు యూనివర్సలీ ప్రపంచమంతటిలో ఉన్న మనుషులకు ఉన్న అతిపెద్ద ప్రాబ్లం యాంగ్జైటీ అండ్ వరీ. ఎందుకండి యాంగ్జైటీ అని మనం అడిగితే వారు చెప్తారు తెలియదు, ఎందుకో గాబరగా ఉంది, ఎందుకో తెలియని ఒక టెన్షన్ అని అంటూ ఉంటారు. వాస్తవంగా మనం గమనించాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే, మన థాట్ లైఫ్, మన ఆలోచన కేంద్రం ప్రశాంతంగా ఉండకపోతే తరచుగా మన మనస్సులోకి వచ్చే తలంపులు మాటలుగా బయటికి వస్తుంది. మీరందరూ ఈ మాట వినండి. మీరు అనుమతిస్తున్న తలంపులు ఎక్కువ రోజులు తలంపులుగా ఉండదు, అది మాటలుగా బయటికి వస్తుంది. మాటలుగా బయటికి వచ్చిన తర్వాత అది మాటలుగా ఉండదు, అది క్రియలుగా మారుతుంది. మీ తలంపులు మాటలై మాటలు క్రియలు అవుతుంది. ఆ క్రియలు మీ హ్యాబిట్ అయి మారుతుంది. మీ హ్యాబిట్ మీ స్వభావమై మారుతుంది, మీ క్యారెక్టర్గా మారుతుంది. ఆ స్వభావం కలిగిన వ్యక్తి యొక్క గమ్యం దానికి తగినట్టే ఉంటుంది. సో అందరూ కూడా ఈరోజు నేను మాట్లాడుచున్న ఈ అంశాన్ని చాలా శ్రద్ధగా మీరు వినాల్సినటువంటి అవసరం ఉంది. ఇఫ్ యు అలౌ అన్వాంటెడ్ థాట్స్, అన్నెసెసరీ థాట్స్, that will become words. That words will become deeds. Then the deeds will become your habits. Habits will become your character. Character will lead you to your destiny. మీ మనసులో వచ్చే తలంపులను మీరు కంట్రోల్ చేయాలని బైబిల్ చెప్తున్నారు. ఈ ప్రాబ్లంకు బైబిల్లో పరిష్కారం ఉంది. మీరు ఈరోజు దేవుని వాక్యం శ్రద్ధగా వినినట్లయితే ఈ ప్రాబ్లం నుంచి మీరు బయటపడడానికి దేవుడు మీకు సహాయం చేస్తాడు. తలంపులను ప్రేమిస్తున్నవారం, తలంపులతో జీవిస్తున్నవారం. తలంపులు లేకుండా మనం ఉండలేం. ఈరోజు హైదరాబాద్ పోవాలి అని తీర్మానించేది మన మనసే. ఆ మనస్సు తీసుకున్న తీర్మానాన్ని మనం అంగీకరిస్తే మనం హైదరాబాద్ పోతాం. మనసులో వచ్చిన ఐడియా మనం నో చెప్పామనుకో, వీ డోంట్ గో. ఇట్ ఈస్ అప్ టు అవర్ డిసిషన్. మీ మెంటల్ కెపాసిటీ మీద మీ లైఫ్ సురక్షితంగా ఉంటాయి. మీ మైండ్ను మీరు తాడు లేని గేదెలాగా వదిలిపెట్టింది అనుకోండి, అది వెళ్తూనే ఉంటుంది. అందుకే గేదెలను మనం తాడుతో కట్టేస్తాం, కుక్కను మనం తాడుతో కట్టేస్తాం. బయట తాడు లేకుండా తిరిగే కుక్కలను ఏమని పిలుస్తాం? వీధి కుక్కలు అంటాం. ఎవరు దానికి టైంకి అన్నం పెట్టరు. మీ ఇంట్లో ఉన్న కుక్క గురించి, అయ్యో దానికి తిండి పెట్టే సమయం అయింది అని మీ మనస్సు చెప్తే మీరు పరిగెడుతూ వెళ్తారు, లేదా ఎవరికైనా మీరు రిక్వెస్ట్ చేస్తారు. మీరు తాడులేని గేదెలాగా మీ మనస్సును విడిచిపెట్టద్దు. ఆ మనస్సులో అనేకమైన తలంపులు తిరుగుతుంది, కొన్ని వాంటెడ్, కొన్ని అన్వాంటెడ్. ఆ తలంపులను బట్టి మీ జీవితం మార్పు చెందుతుంది అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి.
అందుకే పౌలు గారు ఫిలిప్పీలో ఉన్న విశ్వాసులకు చెప్పారు, దేనిని గూర్చియు చింతపడకుడి. చింత అది మన జీవితంలో ఖచ్చితంగా ఉంటాయి. కానీ చింతను మనం కంట్రోల్ చేయకపోతే ఆ చింత మనలో కలవరంగా మారుతుంది. ఆ కలవరం ఆందోళనగా మారుతుంది. ఆ ఆందోళన మనలో నుంచి బయటికి వస్తుంది. అప్పుడు ఇతరులకు కూడా అర్థమవుతుంది, హీ ఈస్ ఫేసింగ్ సమ్ ప్రాబ్లం, షీ ఈస్ ఫేసింగ్ సమ్ ప్రాబ్లం, షీ ఈస్ నాట్ నార్మలీ బిహేవింగ్, సంథింగ్ డిఫరెంట్. ఈ కారణం ఒకటే రోజు జరిగింది కాదు. ఇది తలంపులను పరిపోషించడం, తలంపులను అనుమతించడం, అది వెళుతూ ఉండే దాని వెనకాల పోవడం, ఒట్టి ఇమాజినేషన్స్ మనలో వచ్చి మన జీవితాన్ని మొత్తం కలవరపరచడానికి అది వీలవుతుంది. సహజంగా ఉన్న ఒక ప్రాబ్లం నేను చెప్తాను, నన్ను ఎవరు ప్రేమించడం లేదు. ఇది సహజంగా అందరిలో ఉన్న ప్రాబ్లమే. ఏజ్ బార్ అయినటువంటి వారు అంటారు, నేను యంగ్గా ఉన్నప్పుడు అందరూ నన్ను ప్రేమించేది, ఇప్పుడు ఎవరు నన్ను పట్టించుకోవడం లేదు. దిస్ ఈజ్ నాట్ ఫ్యాక్ట్. అది నిజం కాదు. కానీ వారు అట్లా ఫీల్ అవుతున్నారు. పెద్ద పిల్లలు చిన్నోడు పుట్టిన తర్వాత నా మీద ఉన్న ప్రేమ పూర్తిగా పోయిందంటారు. ఇప్పుడు నన్ను పట్టించుకోవడమే లేదు అంటారు. దట్ ఈస్ నాట్ ఫ్యాక్ట్. దట్స్ నాట్ ట్రూ. యు ఆర్ కేపబుల్ టు హ్యాండిల్ యువర్ సెల్ఫ్. గనక ఏం చేస్తున్నాం, పేరెంట్స్ నిన్ను వదిలేశారు, నువ్వు మేనేజ్ చేయగలుగుతావు అనే ఆ కాన్ఫిడెన్స్తో వారు నిన్ను వదిలేశారు. పెద్దోనికి ఉన్న యాంగ్జైటీ ఏంటంటే, ఈ చిన్నోని ఎత్తుకుంటున్నారు, ముద్దు పెడుతున్నారు, తినిపిస్తున్నారు, స్నానం చేపిస్తున్నారు, బట్టలు తొడిగిస్తున్నారు. పెద్దోనికి చెప్తున్నారు, అగో అక్కడ ఉన్నది తీసి వేసుకో. వేసుకుంటున్నప్పుడు ఇదేనా వేసుకున్నది, అదే వేసుకో. సో కొంతమంది పిల్లలకు కొన్ని ఫేవరెట్ క్లోత్స్ ఉంటుంది, అస్తమానం వారు అదే వేయడానికి ఇష్టపడతారు. తల్లి కోపడుతూ ఉంటారు, ఈమె ఈ మధ్యలో నన్ను ప్రేమించడం లేదు. ఎందుకు? నా చిన్నోడు నా దగ్గరకు వచ్చి అడుగుతాడు, అప్పచా డూ యూ లవ్ మీ? నేను చెప్తాను, ఎస్ ఐ లవ్ యూ. ఇది కనీసం ఒక 4 సార్లు 5 సార్లు అడుగుతాడు. అప్పుడు నేను చెప్తాను, ఐ లవ్ యూ బట్ ఐ డోంట్ లైక్ దిస్. నీవు ఇలా చేయడం నాకు ఇష్టం లేదు, కానీ నీవంటే నాకు ఇష్టం అని నేను చెప్తాను. ఈ ప్రశ్న పిల్లలు అడుగుతారు. నోబడీ లైక్స్ మీ అని అంటారు. దాట్స్ నాట్ ఫ్యాక్ట్. ఎవ్రీబడీ లవ్స్ యూ. అందరూ నీవంటే ఇష్టమే, కానీ నీ చేతిలో ఉన్న కొన్ని పనులు కొందరికి నచ్చదు. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ చింత ఎందుకు వస్తుంది, నాకెవరూ లేరు అనే ఫీలింగ్ ఎందుకు వస్తుంది, ఇవన్నీ మన మనస్సులో మనం అనుమతించిన తలంపులను బట్టి వస్తుంది. ఈరోజు మనం మన తలంపులను కంట్రోల్ చేయాలి. కొరింథీ పత్రికలోనికి మనం వచ్చినట్లయితే, కొరింథీ పత్రిక 2వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయం దాని 4వ వచనాన్ని మనం చదువుచున్నప్పుడు అక్కడ మనం ఇలా చదువుచున్నాం, మా యుద్ధ ఉపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవై ఉన్నది. మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనలను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాం. మనలో వచ్చే ఆలోచనలను మనం ఏం చేయమంటున్నారు, చెరపట్టాలి అంటున్నారు. వీ హ్యావ్ టు కంట్రోల్ ఇట్. మనం వాటిని కంట్రోల్ చేయాలి. ఒక ఆలోచన మనకు వస్తుంది, ఒక ఆశ మనకు వస్తుంది. అప్పుడు దేవుని వాక్యం చేత మనం ఆ ఆలోచనతో ఏం చెప్తారు, ఇది నీకు తగదు, ఇది దేవునికి ఇష్టము కాదు, గనక నువ్వు ఈ ఆలోచనను విడిచిపెట్టాలి.
ఈ తలంపును విడిచిపెట్టాలి. ఈ ఆలోచన నీ నుండి తొలగిపోవాలి. ఆ విధంగా మన ఆలోచనలను చెరపట్టగలిగితే మన విజయం సాధించడానికి దేవుడు మనకు కృప చూపిస్తాడు. యాంగ్జైటీ ప్రపంచవ్యాప్తంగా ఉంది. పాశ్చాత్య దేశాల్లో మనుషులు యాంగ్జైటీ మెడిసిన్స్ తీసుకుంటారు. వారిలో ఎక్కువ శాతం నిద్ర ఉండదు. ఈ యాంగ్జైటీ ఉన్నటువంటి వారికి నిద్ర తగ్గుతూ ఉంటుంది. నిద్ర మనకు చాలా అత్యవసరం. నిద్ర లేకపోతే మనిషి ఆరోగ్యంగా ఉండడు. మన యవనస్తులు ఈ కాలంలో నిద్రపోయేవారు చాలా తగ్గిపోయారు. వాళ్ళందరూ సెల్ ఫోన్ పెట్టుకొని 12 గంటలు, 1 గంట, 2 గంటల వరకు కూడా వారు ఏదేదో సెర్చ్ చేస్తూనే ఉన్నారు, ఏదేదో గేమ్ ఆడుతూనే ఉన్నారు, ఎవరెవరితో మాట్లాడుతూనే ఉన్నారు. వారి ఆరోగ్యం క్షీణించిపోతుంది, వారు బలహీనులు అవుతారు. ఇప్పుడు వారికి తెలియదు. వారు ఆఫ్టర్ 40 years లేనిపోని ప్రాబ్లమ్స్ అన్నీ వారిని వెంటాడుతుంది. ఆరోగ్యం ఉన్నప్పుడు ఇవన్నీ వారు పట్టించుకోరు. ఇవన్నీ మాకు ప్రాబ్లం కాదండి అంటారు. మీలో 50 years దాటిన వాళ్ళు అస్తమానం ఇష్టం వచ్చినవన్నీ తినరు, మితంగా తినడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకని? నా డైజెస్టివ్ సిస్టమ్ వీక్ అయింది, ఐ కాంట్ ఈట్ సో మచ్, సో లిటిల్. అలా తీసుకొని ఉండడానికి కారణం ఏంటి తెలుసా? దట్ ఈస్ మై డిసిషన్. ఐ మేడ్ ఇట్ యాజ్ ఎ హ్యాబిట్. ఐ కాంట్ ఈట్ టూ మచ్ బికాస్ దట్ విల్ డిస్ట్రాయ్ మై హెల్త్. కానీ యవనస్తులు ఆకలి తీరేంత వరకు వారు తింటూ ఉంటారు, వారు వెరీ స్ట్రాంగ్గా ఉంటారు. కానీ కొంతకాలం తర్వాత ఆ స్ట్రెంగ్త్ అది ఫ్యాట్గా మారుతుంది, ఒబీస్గా మారుతుంది. వారి జీవితంలో వారు టెన్షన్ మొదలవుతూ ఉంటుంది. యాంగ్జైటీ రావడానికి కారణం అబ్నార్మల్ యాక్టివిటీస్ మనలో ఉన్నది. అది మన తలంపులలో ఉంది, మన మాటలలో ఉంది, మన క్రియలలో ఉన్నది. అది మన శీలము అంటే మనం చేయుచున్న హ్యాబిట్స్లో ఉంది. అలా ఉండడం బట్టి మన క్యారెక్టరే మారుతుంది. ఈ అబ్బాయి చాలా మంచివాడు ఉంటే ఎందుకు ఇలా అన్నిటికీ రెస్పాండ్ అవుతున్నాడు, ఎందుకు నెగటివ్ ఇమోషన్తో జీవిస్తున్నాడు, ఎందుకు ఈ పిల్లగాడు ఇలా తయారయ్యిండు అని మనం అనుకుంటాము. కానీ దాని నిజమైన కారణం ఏంటంటే ఆయన తన హ్యాబిట్ను మార్చుకున్నాడు. ఇంటర్మీడియట్ వరకు ఒక లెవెల్లో, 10th క్లాస్ కంప్లీట్ అయ్యేంత వరకు ఒక స్టైల్లో డిసిప్లిన్గా పెరిగిన మన పిల్లలు కొందరు ఇంటర్మీడియట్ స్టేజ్లోకి వెళ్ళగానే వారి హ్యాబిట్ మారుతుంది, వారి మాటల శైలి మారుతుంది. కారణం ఏంటంటే వారొక స్వేచ్ఛ కలిగిన ప్రపంచంలోకి వెళ్ళారు. అప్పుడు వరకు మమ్మీ డాడీ వారిని అడ్డగిస్తూ పోయారు. నానా, దట్స్ నాట్ గుడ్, డోంట్ డూ దాట్, డోంట్ సే దాట్ అని చెప్పి అన్నిటికీ హర్డిల్స్ వేస్తూ పోయినందుకు వారి జీవితాన్ని కంట్రోల్లో పెట్టుకున్నారు. ఇష్టం వచ్చినట్లు తిరగడానికి వీలు లేకుండే. ఈవినింగ్ 7-7:30 లోపు ఇంట్లో ఉండాలని, మరి హోంవర్క్లన్నీ చేసుకోవాలని, అన్ని యాక్టివిటీస్లో యాక్టివ్గా ఉండాలని, టైంకు ఫుడ్ తీసుకోవాలని, టైంకు పడుకోవాలని పేరెంట్స్ బాగా ఒత్తిడి చేసేటువంటి వారు. ఇప్పుడు ఇంటర్మీడియట్లో హాస్టల్లో ఉన్నారు, అడిగేవారు ఎవరు లేరు. అక్కడ ఒక వార్డెన్ విసులు ఊదుకుంటూ వస్తాడు. ఆయన వచ్చినప్పుడు మాత్రం లేచి కూర్చొని పుస్తకం చూస్తాడు. ఆయన అటు పోయిండో అది మడత పెట్టేస్తాడు. వారి యాక్టివిటీస్ మొదలు పెడతారు. ఈ విధంగా జీవితాన్ని వేరొక లైఫ్ స్టైల్లోకి తీసుకుపోయారు. మనము క్రమశిక్షణగా చిన్ననాటి నుంచి దేవుని అడుగు జాడలో నడుస్తూ, పేరెంట్స్కు రెస్పెక్ట్ ఇస్తూ, పెద్దలకు మర్యాద ఇస్తూ మనం నడిచిన ఒక కాలం. అందుకే బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పించు అంటారు. కొంతమంది పిల్లలు అదొక హ్యాబిట్గా మార్చుకుంటారు. వారు దాన్ని చక్కగా జీవితంలో ప్రయోజనకరంగా మారుస్తారు. మా పెద్దబాబు ప్రతిదినం బైబిల్ చదివి నోట్స్ రాయడం అలవాటు చేసుకున్నాడు. దాని వెనకాల నా ప్రోత్సాహం ఉంది. అది ఈరోజు అందరూ గౌరవించే, అందరూ ప్రేమించే
ఒక దైవ సేవకుడిగా అతని మార్చాడు. చిన్ననాటి నుంచి మనం ఇచ్చిన ఆ అలవాటును, ఆ హ్యాబిట్ను, ఆ ఎంకరేజ్మెంట్ను తను జీవితంలో ఒక క్యారెక్టర్గా మార్చినందుకు దానికి అనుగుణంగా నడవడానికి దేవుడు అతనికి కృప అనుగ్రహించారు. మన జీవితంలో దేవుడు ఆశించుచున్న రీతిగా మనం నడవడం మొదలుపెట్టాలి. మన జీవితం దేవునికి ఇష్టమైనదిగా ఉండడానికి మనం సమర్పించాలి. వీ హ్యావ్ టు కంట్రోల్ అవర్ థాట్స్. 4వ అధ్యాయం ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం దాని 8వ వచనం మనం చదువుదామండి. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి కలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. సో ఈ అన్నెసెసరీ థాట్స్ డిలీట్ చేసి ఆ ప్లేస్లో ఏమి ఫీల్ చేయాలి? ఇప్పుడు చెప్పబడిన 8వ వచనంలో ఉన్న ఈ కార్యాలన్నీ ఫిల్ చేయాలి, రీఫిల్ చేయాలి. ఎంటీగా మార్చిన ప్లేస్ని ఎంటీగా ఉంచొద్దు. వి నీడ్ టు రీఫిల్. ఇదివరకు ద్వేషం, కోపం, పగ, గొడవ, అరుపులు ఇవన్నీ పెట్టుకున్న ప్లేస్ను డిలీట్ చేసి అక్కడ ఏవి మాన్యమైనదో, ఏవి శ్రేష్టమైనదో, ఏవి యోగ్యమైనదో, ఏవి సత్యమైనదో, న్యాయమైనదో వాటిని మనం రీప్లేస్ చేయడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు మన థాట్స్ ప్రశాంతమైపోతుంది. అప్పుడప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం దడ వస్తుంది, నాకు కొంచెం కలవరంగా ఉంది అని చెప్పినప్పుడు ఒక ఈసీజీ తీసుకుందామండి అంటారు. మిమ్మల్ని ప్రశాంతంగా పడుకోబెట్టి కొన్ని పరికరాలు తీసుకొచ్చి అక్కడక్కడ అతికించి వారి ఈసీజీ తీసుకుంటారు. ఒక మీటర్ పేపర్ బయటికి వస్తుంది. ఆ ఈసీజీలో మీ గుండె యొక్క స్పందన, దాని మూమెంట్స్ ఎలా ఉంది అని చూచినప్పుడు అది నార్మల్గా ఉంది అనుకోండి, వారు అంటారు మీకు ఏదో టెన్షన్ ఉంది, ఆ టెన్షన్ తీసేసేయండి. మీకు హెల్త్ పరమైన ప్రాబ్లమ్స్ ఏమి లేదు, కానీ మీ మైండ్కు టెన్షన్ ఉంది, వాటిని తీసివేయండి. మీరు ఎంతవరకు నిద్రపోతున్నారు అని చూస్తారు. నిద్ర సరిగా పట్టడం లేదు సార్, ఉనికి పడుతున్నాను, లేస్తున్నాను, మళ్ళీ పడుకుంటున్నాను. ఈ విధంగా చెప్పిన వారికి కొంత నిద్రపోవడానికి సహాయపడేటువంటి చిన్న డోస్ మాత్రలు ఇస్తారు. అది ఒక వారం రోజులు మీరు వాడుకున్న తర్వాత నా దగ్గర రండి అంటారు. ఆ వారం రోజులు ఆ మాత్రలు వాడుకున్న తర్వాత వచ్చినప్పుడు చెప్తారు, ఇప్పుడు చాలా మార్పు ఉంది, రాత్రి అయితే చక్కగా నిద్ర పోవుచున్నాను అని అంటారు. ఈ మాత్రలు వేసుకున్న ఈ యాంగ్జైటీ పోని వాళ్ళకు డోసేజ్ పెంచాల్సి వస్తుంది. ఎందుకొరకు? నిద్ర ఎక్కువ డీప్గా పోవడానికి. డీప్ స్లీప్ మీకు ఉండాలని అనేటువంటిది చేస్తారు. కొందరికి ఎన్ని గోళీలు మింగినా నిద్ర మాత్రం రాదు. వారికి ఏముంటుంది తెలుసా? భయంకరమైన కలవరమే ఉంటుంది. ఎందుకంటే ఈ మెడిసిన్ లోపల పోయి మైండ్ను నిద్రపోనీయడానికి దెబ్బ కొడుతుంటే మైండ్ అలర్ట్గా ఉంది. ఈ గోళీలు లోపల పని చేయలేదు. ఈ మైండ్కు గోళీలకు మధ్యలో పెద్ద గొడవలు జరిగింది. ఆ మనిషిని మెడిసిన్తో కంట్రోల్ చేయడం కష్టమైంది అనేది ఆ డాక్టర్ అర్థం చేసుకుంటారు. తనకు సైకియాట్రిక్ ట్రీట్మెంట్ అవసరం అనేటువంటి లెవెల్లోకి తీసుకొని వెళ్తారు. అన్ని విషయాలు మాట్లాడతారు, ఫ్రెండ్లీగా మాట్లాడతారు, ప్రాబ్లమ్స్ అన్నీ ఏంటి అని తెలుసుకుంటారు. అప్పుడు తెలుసుకున్న విషయం ఏంటంటే, ఐ డిడ్ ఎ మైన్యూట్ మిస్టేక్, నేను ఒక చిన్న పొరపాటు చేశాను. ఆ పొరపాటు వలన నా మనసు నెమ్మది లేకుండా పోయింది. ఆ వ్యక్తికి ఉన్న ప్రాబ్లం ఏంటి తెలుసా? ఐ మేడ్ ఎ మిస్టేక్ బట్ ఐ డిడ్ంట్ టెల్ ఎనీవన్.
నేను ఎవరికీ చెప్పలేదు. అది నాలో ఉండి నన్నే తినివేయడం మొదలుపెట్టారు. యు ఆర్ నాట్ గుడ్, యు డిడ్ దాట్, నువ్వు అది చేశావు, నువ్వు ఇది చేశావు, నువ్వు అక్కడికి వెళ్ళావు, నువ్వు అది తిన్నావు, నువ్వు అది తాగావు. ఇది నన్ను కలవరపరుస్తుంది. ఎవరికి తెలియకుండా నేను చేసిన ఆ పొరపాటు నన్ను తినివేయడం మొదలుపెట్టింది కనుక అది నన్ను కలవరములోనికి, ఆందోళనలోనికి నడిపిస్తుంది. దేవుడు నన్ను క్షమిస్తాడా? ఇది తెలిస్తే మనుషులు నా గురించి ఏమనుకుంటారు? ఈ విధమైన ఆలోచనల నిమిత్తం మనకు కలవరం స్టార్ట్ అవుతుంది. దాన్ని స్టార్టింగ్లోనే కంట్రోల్ చేయడానికి ఉన్న ప్రయత్నం చేయకపోతే అది మనలో చాలా ప్రభావితమై మనం ఆశించని కీడు మన జీవితంలో జరగడానికి అది కారణమవుతుంది. అందుకే బైబిల్ స్పష్టంగా చెప్తున్నారు, మీరు దేనిని గూర్చియు చింతపడకూడి కానీ ఏం చేయమన్నారు? ప్రతి విషయములోను ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి. సో వీ మస్ట్ హ్యావ్ ఎ కమ్యూనియన్ విత్ గాడ్. దేవునితో మనకొక రిలేషన్షిప్, ఏ ఫ్రెండ్షిప్ మనకు అవసరమై ఉన్నది. మన ఫ్రెండ్తో మనం హృదయం విప్పి మాట్లాడుతాం. మనం అనుకుంటాం చనిపోయేంత వరకు ఫ్రెండ్ దాన్ని అలాగనే పెట్టుకుంటారని అనుకుంటాం. మోసపోవద్దు. నో బడీ విల్ కీప్ దేర్ వర్డ్. నో వన్ ఈస్ ట్రస్ట్ వర్ది. డోంట్ బిలీవ్ ఎనీవన్. Trust God. Open your heart. Cry out. దేవుని సన్నిధిలో హృదయం తెరవండి, ఏడవండి, బాధలు చెప్పుకోండి. ఆయన ఒకడే కాన్ఫిడెన్స్ కీప్ చేసేవాడు. ఆయన దాన్ని కాన్ఫిడెంట్గా పెట్టుకుంటారు. నువ్వు హత్య చేసావా ఆయనకు చెప్పొచ్చు. నువ్వు దొంగతనం చేసావా ఆయనకు చెప్పొచ్చు. నువ్వు ఇంకేదైనా చేసావా ఆయనకు చెప్పొచ్చు. ఆయన కాన్ఫిడెంట్గా దాన్ని ఉంచుకుంటాడు. నిన్ను ఆయన క్షమిస్తాడు. లార్డ్, ఐఎమ్ సారీ, ఐ మేడ్ దిస్ మిస్టేక్. ఆయన అంటాడు, ఓకే, ఇట్స్ ఓకే, ఐఎమ్ రెడీ టు ఫర్గివ్ యూ. గో, డోంట్ డూ ఇట్ అగైన్. అది దేవుడు మనకు చెప్పేది. నేను క్షమించడానికి ఇష్టపడుచున్నాను, నువ్వు మరలా దాన్ని రిపీట్ చేయకు నాయనా. ఇప్పుడు జీవితం ఏంటో నీకు అర్థమైంది. ఆ చిన్న మిస్టేక్కు జరిగిన పరిణిత ఫలం ఏంటో నీకు అర్థమైంది గనుక ప్లీజ్ డోంట్ రిపీట్ ఇట్ అగైన్. నీ జీవితం ప్రొటెక్ట్ చేసుకో అని చెప్పుచున్న మాట నీకు వినబడుచున్నది. గనుక మనం అన్నెసెసరీ బర్డన్స్ మోసుకొని తిరగకూడదు. కొందరిలో ఏముంటుంది తెలుసా? సెల్ఫ్ పిటీ, స్వయం వారిని అపరాధ భావములోనికి నెట్టివేయడం. యు ఆర్ గుడ్ ఫర్ నథింగ్. నువ్వు చేయకూడదు చేశావు. నిన్ను ఎవరు ప్రేమించరు, నిన్ను ఎవరు క్షమించరు. నీకు దేవుణ్ణి అబ్బా నాయనా అని పిలవడానికి ఉన్న హక్కు లేదు. ఈ విధంగా దుష్టుడు మైండ్ను మానిపులేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. గాడ్ ఈజ్ అవైలబుల్ అండ్ హీ ఈస్ రెడీ టు ఫర్గివ్. కండిషన్ అప్లై. అదేంటి? యూ నీడ్ టు అడ్మిట్, లార్డ్ ఐఎమ్ సారీ. ఇది ఒకసారి నువ్వు చెప్పగానే నీ హృదయము నుండి వచ్చిన మాటవైతే దేవుడు వాటిని క్షమిస్తాడు. ఓకే బిడ్డ, I really want to bless you. I want to forgive you. I don't remember this anymore అని చెప్పి దేవుడు మనల్ని బ్లెస్ చేస్తాడు. కానీ ఆఫ్టర్ ఎ వీక్ we will remember it again. అదే డెవిల్స్ ప్లాన్. మనల్ని ఎప్పుడు వాడు వదిలిపెట్టడు, వెంటబడతాడు. నువ్వు అలా చేశావు, నువ్వు అలా చేశావు అని మనల్ని నేరారోపణ చేస్తూ ఉంటాడు. అప్పుడు చెప్పవలసింది ఏంటి తెలుసా? Quiet, keep quiet. I already explained it to my father and he said I am ready to forgive you. Devil, don't run after me.
ఐ యామ్ రికన్సైల్డ్ విత్ మై ఫాదర్. నేను నా దేవునితో సమాధానపడ్డాను, నా తండ్రితో నేను సమాధానపడ్డాను, నేను కలత చెందను, నేను ఆయన బిడ్డను, ఆయన నాకు సహాయకుడుగా ఉన్నాడు అని చెప్పి ఈ సెల్ఫ్ పిటీని ఐ రిమూవ్ ఇట్. వీ నీడ్ టు రిమూవ్ ఇట్. అది అక్కడ ఉండడానికి మీరు అనుమతించొద్దు. యూ నీడ్ టు టేక్ ఇట్ అవుట్. ఆ సెల్ఫ్ పిటీని మీరేం చేయాలి? తీసివేయాలి. దేవుడు మీ జీవితంలో అద్భుతం చేయదగినట్లు, దేవుడు మీ జీవితంలో ఆశీర్వాదము కుమ్మరింపదగినట్లు, దేవుడు మిమ్మల్ని వర్ధిల్లజేయదగినట్లు ఆయన సన్నిధిలో మీ జీవితాన్ని మీరు సమర్పించాల్సినటువంటి అవసరత ఉంది. సెల్ఫ్ పిటీ తీసివేయాలి. అది మన జీవితంలో కన్ఫ్యూషన్స్ తీసుకొస్తుంది, మనలో కలవరం తీసుకొస్తుంది, ఆందోళన తీసుకొని వస్తుంది. వాటిని మనం విడిచిపెట్టాలి. తల్లు వంచుదాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడైన దేవా, నీకు వందనాలు. ఈ దినమందు మీరు మాకు అనుగ్రహించిన ఈ అద్భుతమైన సహవాసం కొరకు స్తోత్రం. మాతో మాట్లాడినందుకు స్తోత్రం. మమ్మల్ని మీరు బలపరచినందుకు స్తోత్రం. మా తలంపులను కంట్రోల్ చేయాలని మాకు హెచ్చరిక ఇచ్చినందుకు స్తోత్రం. నీ యందు మేము ఆనందించాలని, మా విన్నపములను కృతజ్ఞతాపూర్వకంగా నీకు తెలియపరచాలని మాతో మాట్లాడినందుకు స్తోత్రం. కృపలతో నింపమని, అద్భుతములు జరిగించమని, సహాయహస్తం చాపమని, ప్రతి వారిని ఆదరించమని, మీ దీవెనలతో నింపుమని యేసు నామమున అడుగుచూ ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.